ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ రోజు మీ అత్త 3 కుండలతో మొక్కు తీర్చింది. ఇప్పుడు నువ్వు 4 కుండలు ఎత్తుకున్నావు. అంతా అమ్మవారి దయ. ఇప్పుడు కానీ ఈ 4 కుండలతో ప్రదక్షిణలు పూర్తి చేయగలిగితే నీకిక తిరుగుండదంటే నమ్ము. चंद्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टां तारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निश्चितां त्वां वृणे. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, ఘన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్షావతారం. సక్షత్ర సంక్రాంత సత్యావతారం. ఏకాదశోన్మేష విశ్వావతారం. విశ్వావతారం విశ్వావతారం. ఏంటి మేడం, మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? ఇంకాసేపు అయితే పూజ పూర్తవుతుంది. అది జరగదు, నేను జరగనివ్వను. ఇంకొన్ని సెకండ్స్లో అది కుప్ప కూలిపోతుంది చూడు. మేడం, ఆల్రెడీ రౌండ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి.
ఎందుకమ్మా ఈ పరీక్ష? నాకెందుకు ఇలా జరుగుతోంది? నిన్ను నమ్ముకొని నీ మొక్కు తీర్చడానికి పూనుకున్నాను. నా మెదడు, నా శరీరం ఎందుకు నా ఆధీనంలో లేకుండా పోతున్నాయి? అమ్మా, నీ పాదాల్ని తాకడానికి 10 అడుగుల దూరంలో ఉన్నాను. నా ఒంట్లో శక్తి అంతా క్షీణించిపోతుంది. ఎందుకు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నావు? అందుకే నేను పడిపోకూడదు, ఆలసిపోకూడదు. నాకు నా భర్త కావాలి, తన ప్రేమ కావాలి. నేను నా అత్తింటికి అసలైన కోడలనే రుజువు కావాలి. ఈ వంశం పేరు నిలబెట్టాలి, నేను నిలబడాలి, అనుకున్నది సాధించాలి. నువ్వే నన్ను నడిపించాలి తల్లి. నువ్వేం ఆలోచిస్తావో అది నువ్వవుతావు. నువ్వేం చూస్తావో అది నీదవుతుంది. నువ్వేం కోరుకుంటావో అది నీకు దక్కుతుంది అంటావే, అదే నిజమైతే నేను ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు. నేను చూసేది నా భర్తని, నేను కోరుకునేది నా అత్తింటి ప్రేమని. అది నాకు దక్కాలి తల్లి. వదిన పూజ పూర్తి చేసింది. వదిన గెలిచింది, గెలిచింది, గెలిచింది. దేవత ఆశీస్సులుంటే అసాధ్యమన్నది లేదని నిరూపించింది. సంకల్ప బలం ఉండాలే గాని సాధించలేనిది లేదని రుజువు చేసింది. నా మనవరాలు నా మనవడికి గొప్ప భార్యే కాదు, మా ఇంటికి గొప్ప కోడలు కూడా. నా వంశానికి కల్పతరువు. అంతా అమ్మవారి దయ.
అవునమ్మా, అంతా తల్లి లీల. అనుకున్నట్టుగానే మొక్కు పూర్తయింది. మీ కులదైవం ఆశీస్సులు లభించాయి. ఇక మీ కుటుంబం మీ ఇంటి కోడల ఆధీనంలో సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. శుభం. అమ్మా, ఇదే నీ నిర్ణయం అని కళ్ళకి కట్టినట్టు చూపించావు. కాదనడానికి నేనెవరు? నీ ఆజ్ఞ శిరస వహిస్తాను. కానీ నాకొక్కటే దిగులు. మరి ప్రతిమ ఎవరు? ఆ పిల్లకి నా బిడ్డకి ఏంటి సంబంధం? ఎందుకు నందుని పెళ్లి చేసుకున్నానని చెప్పింది? ఎలా నమ్మేది? ఎలా కాదనేది? నా సందిగ్ధం నువ్వే తీర్చాలి. నా సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పాలి. ఇక నుండి నీ నిర్ణయం ప్రకారమే మేఘనే నా ఇంటి కోడలు. అమ్మా, మేఘనా, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఏమైందమ్మా? అలసిపోయావా? ఇది అలుపు కాదు, ఇది నీ గెలుపు. ఆ దైవమే నీ పక్క నుండి నిన్ను నడిపించింది. అంతా శుభమే జరిగిందమ్మా. నువ్వేంటో నీ పట్టుదలేంటో నిరూపించుకున్నావు. నా ఇంటి కోడలుగా ఆకాశమంత ఎత్తున నిలబడ్డావమ్మా. పద, మనింటికి వెళ్దాం. మేఘనా, మీ అత్త ప్రేమగా పిలుస్తుందమ్మా, వెళ్ళమ్మా. నందు, మేఘనని నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కారు తీసుకురా. అలాగే అమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ప్రతిమది ప్లాన్ అని, వాళ్ళకి జరిగింది పెళ్లే కాదని సాక్ష్యాలతో నిరూపించాలి. అప్పుడు నీ మాటలు నమ్ముతాను. నిన్ను నా కోడలిగా అంగీకరిస్తాను. ఈ కార్యక్రమం ఎలా జరిపిస్తే ఈ కుటుంబం బాగుంటుందో, ఎంత కఠినంగా చేస్తే మీరు సంతోషంగా ఉంటారో అలాగే చేయండి. మీరు అంటున్న నిష్ఠతో చిన్న ఆటంకం కూడా లేకుండా గుడిలో పూజ పూర్తి చేశాక, మీకు పూర్తి సంతృప్తి కలిగాక ఈ నగలు మీ చేత్తో మీరే నాకు అలంకరిద్దరు. కానీ
డ్రైవర్ రా. మేఘనా, గురు నువ్వు ఆగు, నేను కూర్చోబెడతాను. మేఘనా కూర్చోమ్మా. జాగ్రత్త. రారా, మీరు కూడా కూర్చోండి. పిడికిలి బిగించటం కాదు మేడం, ఆ మేఘన మెడకి ఉచ్చు బిగించటంలో ఫెయిల్ అయ్యారు. 100% స్కెచ్ అన్నారు, వెయిట్ అండ్ సీ అన్నారు. ఇప్పుడు చూడండి, విన్నర్ వేరే లెవెల్లో కార్లో వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మేడం? పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడదాన్ని సెక్సీగా ఉందంటే ఆ పెళ్ళానికి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఆ మేఘనని విన్నర్ అంటుంటే నాకు అలాగే ఉంది. సారీ మేడం, నీలాగా నేను ఎక్స్ప్రెషన్ లేని దాన్ని కాదు, ఎమోషన్ ఉన్నదాన్ని. అందుకే నా చేతికి పని చెప్పాల్సి వచ్చింది. ఏమనుకోకు. తెలుగు లాంగ్వేజ్ ఇస్ వెరీ టఫ్ బార్బీ. కార్యసిద్ధి, సంకల్ప బలం, పోరాడే తత్వం, సాధించాలనే ఆరాటం, ఇలాంటివి ఇంకా ఏవేవో ఉంటాయి. అవన్నీ వినడమే కానీ చూసింది లేదు. ఇప్పుడు చూశాను. వాట్ యు థింక్ యు బికమ్, వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్, వాట్ యు ఇమాజిన్ యు క్రియేట్. మేఘన ఫాలో అయిన థియరీ ఇదే. అందుకే మైండ్ని గోల్ మీద, మనసుని భర్త మీద, దృష్టిని ఫ్యూచర్ మీద, అన్నిటినీ కలిపి తన విన్నింగ్ మీద ఫోకస్ చేసింది. అది ఋషులకే సాధ్యమవుతుంది. అందుకే ఇలాంటప్పుడు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నిద్రమాత్రలు కలిపిన పాలు తాగాక కూడా పడిపోయిందనుకున్న మేఘన ఉవ్వెత్తున పైకి లేచి అనుకున్నది సాధించిందంటే వినిపించిన మంత్రాలే కాదు, కనిపించని దేవుడు కూడా కోఆపరేట్ చేశాడు. లక్కీ ఉమెన్. అదేంటి మేడం, ఆ మేఘనిని నన్ను పొగడొద్దని మీరు పొగుడుతున్నారు? హే క్యూటీ, ఇందులో నీకు పొగడ్త కనిపిస్తోందా? నో 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 నో. మేఘన గెలుపు ఎలా సాధ్యమైందని ఎనలైజ్ చేసి చెప్తున్నా. మేఘనాలో ఉన్న పవర్ ఎంతో నీకు క్లారిటీ ఇస్తున్నాను. మేఘన వెరీ టఫ్ బార్బీ, బట్ నో ప్రాబ్లం. సమవుజ్జి లేని సమరం చప్పగా ఉంటుంది. మన స్ట్రెంగ్త్ ల్యాండ్ మైన్ అనుకుంటే మన శత్రువు బలం కొండై ఉండాలి. అప్పుడే వార్ వండర్లా ఉంటుంది, చావు వైలెంట్గా ఉంటుంది. కానీ అంతిమ విజయం మాత్రం ఈ ఆరోహిదే. గాట్ ఇట్ మేడం. హలో, ఓకే ఓకే. ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ ఆ మేఘన చూసిందట మేడం. ఆ ఫుటేజ్లో ఉన్న అమ్మాయి ఎవరో తనకు తెలియాలని ఆ మేఘన తన ఫ్రెండ్కి చెప్తే ఆ అమ్మాయి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తుంది మేడం. మనం గాని జాగ్రత్త పడకపోతే దొరికిపోతాం మేడం. ఇంపాసిబుల్. ఎవరు ఎంత చేసినా నన్ను కనిపెట్టడం, నన్ను చేరుకోవడం జరగని పని. దట్టు రిమోట్ ఏరియా. మీడియా చాలా పవర్ఫుల్ మేడం. తక్కువ అంచనా వేయకూడదు. గుట్టనైనా తవ్వగలరు, ఏ గుట్టునైనా విప్పగలరు. నిలువునా కాల్ చేసినా నిజాన్ని ప్రాణం పోసి ప్రపంచానికి చూపించగలదు. అది గుర్తుంచుకోవాలి. అయినా నేను మీడియాని, మీడియా సంస్థే నాది.
అది నువ్వు మర్చిపోకు. ఈ ఆరోహిని ఎవ్వరూ టచ్ చెయ్యలేరు. భోజనం వడ్డించమంటారా? ఆ మాటకి ముందు అత్తయ్య అన్న మాటని జోడించమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.